హే ఫుడీస్, ఈరోజు సండే కదా, ఏమన్నా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇదైతే దోశలోకి చపాతీలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ చికెన్ అయితే నేను ఫ్రెష్ టు హోమ్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా టెండర్గా ఉంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయితే కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, 2 టేబుల్ స్పూన్ కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, క్యూమిన్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలానే సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఫుల్గా కలుపుకోవాలి. కాసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక 30 మినిట్స్. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని డైరెక్ట్ చికెన్ అయితే వేసుకోవాలి. అంతే, ఇంకా మనం ఏమీ యాడ్ చేయాల్సిన అక్కర్లేదు. కాసేపు ఫుల్గా కలుపుకొని మూత అయితే పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయినట్టే. సో ఇంకా హై ఫ్లేమ్ పెట్టుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. ఈ కర్రీ అయితే దోశలోకి, చపాతీలోకి రెండిట్లోకి బాగుంది. నేనైతే ట్రై చేసి చూశాను. ఈరోజు అలానో సండే కాబట్టి